హాయ్ అండి. అందరికీ నమస్తే. 'సీక్రెట్ హస్బెండ్' పార్ట్ 71. ఆ కవర్ తెరుచుకుని డబ్బులు నేల మీద చెల్లాచెదురుగా పడ్డాయి. వాటి షార్ప్ ఎడ్జెస్ శారద, ఆర్తి బుగ్గలకు తాకాయి. శారద, ఆర్తిల దుర్మార్గం, సిగ్గులేనితనం మొన్న పల్లవిపై నిందలు వేయటానికి ఫోటోషాప్ చేసిన ఫోటోల్లాగే ఉన్నాయి. లోపల వారు తమ హర్ట్ చేసే మాటలకు ఎలాంటి బాధ్యత తీసుకోకుండా ఒక ఫేక్ సారీని అడ్డుపెట్టుకున్నారు. కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారి ఆర్తి నేరం నుండి తప్పించుకోవటంలో మాస్టర్ అయినట్టుగా అనిపించింది. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. మొదట భయంతో అరిచిన ఆర్తి వెంటనే తేరుకుని ఒక శాపంతో బదులిచ్చింది. సిగ్గు లేకుండా ప్రవర్తించకు. ఆ ముసలావిడ చావుకు కారణం ఆమె బలహీనమైన ఆరోగ్యమే. దానికి నాకేం సంబంధం? పైగా మీ అమ్మమ్మకు ఇప్పటికే 80 ఏళ్ళు దాటాయి. అంత వయసులో పెద్దవాళ్ళు చనిపోవటం కామన్ కదా. ఆమె చాలా కాలంగా ఆశ్రమంలోనే ఉండింది. ఆమె ట్రీట్మెంట్ కొనసాగించడానికి నీ దగ్గర డబ్బులున్నాయా? ఒక రకంగా నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాలి. నన్ను ఇలా ఎలా చూడగలవు? నోర్ మొయ్. సుజాత ఆర్తి చెంప పగలగొట్టేంత పని చేసింది. కానీ పల్లవి అంతకంటే వేగంగా కదిలింది. పల్లవి ముందుకు దూకి కోపంతో ఉన్న క్రూర మృగంలో తన వేళ్లను ఆర్తి గొంతు చుట్టూ బిగించింది. ఆమె సన్నని వేళ్లు తెల్లగా మారాయి. చేతిపై నరాలు ఉబ్బాయి. నొప్పి, కోపం, అణిచిపెట్టుకున్న ద్వేషం ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎందుకు? తనకే ఎందుకు ఇలా జరగాలి? ఆమె అమ్మమ్మ నిజాయితీగా కష్టపడి బతికింది. చిన్న వయసులోనే వితంతువు, కొడుకు మరణం, ఇవన్నిటినీ ఎదుర్కొన్నది. జీవితం అన్యాయం చేసిందని ఎప్పుడూ కూడా కంప్లైంట్ చేయలేదు. ఛే! ఆమె హోప్తో ఉంటూ పల్లవిని పెంచడానికి చాలా సర్వశక్తులు పెట్టింది. చివరి క్షణంలో కూడా ఆమె పగపట్టలేదు. కానీ పల్లవిపై నమ్మకాన్ని, తన పట్ల బాధను చూపించింది. ఇంత ప్రేమగల, దయగల ఆత్మ ఈ దురదృష్టాన్ని ఎందుకు అనుభవించాలి? ఎందుకు? తన చివరి క్షణంలో తన మనవరాలి క్యారెక్టర్ను ఆ దుర్మార్గులు నిందిస్తూ ఉంటే, అవమానిస్తూ ఉంటే చూడాల్సి వచ్చింది. ఎందుకు? ఇది అన్యాయం. చనిపోయిన తన అమ్మమ్మ అలాంటి అవమానాన్ని ఎందుకు భరించాలి? ఈ దుర్మార్గానికి కారణమైనది ఏమీ జరగనట్టుగా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ప్రవర్తించగలదు? అన్యాయానికి బలైన బాధితురాలిగా తన అమ్మమ్మ చావుకు తనెందుకు గిల్టీగా ఫీల్ అవ్వాలి? అపారమైన బలంతో పల్లవి గట్టిగా ఈ మాటలు అనడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? ఒక హంతకురాలిగా నీకు ఇలా మాట్లాడే హక్కు లేదు అని అరిచింది. పల్లవి పట్టుదలతో ఆర్తి ముఖం తెల్లగా మారి చాలా కోపంగా మారిపోయింది. ఆమె కళ్ళు భయంతో బయటకు వచ్చాయి. ఆర్తి తీవ్రంగా ప్రతిఘటించింది. కానీ చివరికి ఆమె చేతులు పక్కకు వదిలించేసింది. శారద, హెల్ప్! ఎవరినైనా హెల్ప్ చేయండి అని అరుస్తూ పల్లవి చేతిని లాగింది. కానీ ఆ క్షణంలో పల్లవి వేళ్ళు ఆర్తి మెడకు అతుక్కుపోయినట్టుగా ఆనించాయి. ఎంత లాగినా విడిపోలేదు. భయంతో వణికిపోయిన శారద కన్నీళ్లు కారుస్తూ నేల మీద కూర్చుంది. అయ్యో, నా కూతుర్ని ఎవరో చంపేస్తున్నారు. ఈ పిచ్చిది నా కూతుర్ని చంపేస్తుంది. పరిస్థితి చేయి దాటిపోకముందే ఎవరో కల్పించుకుని పల్లవి చర్యలను ఆపి ఆ సైలెన్స్ ను బ్రేక్ చేశారు. పల్లవి, ఆమెను చంపాలి అనుకుంటున్నావా అని రాహుల్ కోపంగా అరిచాడు. కనిపించిన చెయ్యి ఒకటి తన గుండెను గట్టిగా పట్టుకుని పిండేస్తున్నట్టు అనిపించింది రాహుల్కి. ఆ నొప్పికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. పల్లవి గురించి అతనికి బాగా తెలుసు. ఆమె ఎప్పుడూ సున్నితమైన మనస్తత్వం కలది. అలాంటిది పరిస్థితిలోకి ఎలా నెట్టబడింది? చావు నుండి త్రుటిలో తప్పించుకున్న ఆర్తి చివరకు ఊపిరి పీల్చుకుంది. ఆమె తీవ్రంగా దగ్గడం మొదలుపెట్టింది. ఆర్తి క్షేమంగా ఉండడం చూసి వసుంధర ప్రాణం కుదుటపడింది. ఆమె పల్లవి వైపుకు తిరిగి, ఛీ, నా కూతురు గొంతు పిసికేంత ధైర్యం నీకెలా వచ్చింది అని తిట్టింది. దానికి జరగాల్సిందే ఇది అని ఏమాత్రం సంకోచం లేకుండా బదులిచ్చింది పల్లవి. ఆమె ఇంకా కోపంతో రగిలిపోతుంది. పల్లవి కళ్ళల్లోని కోపాన్ని చూసి వసుంధర నిర్ఘాంతపోయింది. ఆమెకు కొంచెం భయం వేసి ఒక్క అడుగు వెనక్కి వేసింది. ఆ క్షణంలో పల్లవి శరీరం చంపాలన్నంత కసితో నిండిపోయినట్టు అనిపించింది. ఆర్తి తేరుకున్నాక భయంతో పిచ్చిపట్టిన దానిలా ఏడుస్తూ అరిచింది. అమ్మా, అమ్మా, ఇది నన్ను చంపాలని చూస్తుంది. దయచేసి దీన్ని చచ్చేలా కొట్టమ్మా. ఆర్తిని అలా చూడటం వసుంధర గుండెను పిండేసింది. ఒక తల్లిగా తన కూతురికి అన్యాయం జరగడాన్ని ఆమె సహించలేకపోయింది. అందుకే ఆమె వెనక్కి తిరిగి పల్లవి జుట్టు పట్టుకోవడానికని తను చేయి చాపింది. కానీ ఆమె పల్లవిని తాకకముందే రాహుల్ ఒక తన్నుతో ఆమెను తలుపు అవతలకు పడేశాడు. వసుంధరను, ఆర్తిని కన్నెత్తి చూడడానికి కూడా రాహుల్ ఇష్టపడలేదు. అతను అసహ్యంగా ఆజ్ఞాపించాడు. వీళ్ళని ఇక్కడ నుండి బయటికి లాక్కెళ్ళండి. మళ్ళీ ఇక్కడ కనిపిస్తే నేరుగా నదిలోకి విసిరేయండి అని.
వసుంధర ఆర్తిలను బయటికి గెంటడంతో ప్రార్థన మందిరం మళ్ళీ ప్రశాంతంగా ఉంది. రాహుల్ పల్లవి వాళ్ళ అమ్మమ్మ ఫోటో ముందు మోకాళ్ళపై కూర్చుని 3 సార్లు నమస్కరించాడు. పల్లవి వాళ్ళ అమ్మమ్మకు నివాళులు అర్పించిన తర్వాత అతను పల్లవి దగ్గరకు నడిచాడు. తెల్లగా పాలిపోయిన ఆమె ముఖాన్ని చూస్తూ ఉంటే అతని గుండె పశ్చాత్తాపంతో, బాధతో నిండిపోయింది. గుండె మీద ఎవరో గట్టిగా గుద్దినట్టు అనిపించింది. ఆ వేదన ఆగేలా లేదు. ఆమె ఫోన్ చేసి వాళ్ళ అమ్మమ్మను చివరిసారి చూడడానికి రమ్మని వేడుకుంది. కానీ తనేం చెప్పాడు? ఆమెను తుంటది అని, చిన్నపిల్లలా ప్రవర్తిస్తుంది అని, రాక్షసి అని అన్నాడు. తనను తను శాంతించుకోమని కూడా చెప్పాడు. పల్లవి సహాయం కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నప్పుడు అతను గుండె లేనివాడిలా ఆమె అభ్యర్థనను తిరస్కరించాడు. అంతటితో ఆగకుండా ఆ కఠినమైన మాటలతో ఆమెను తిట్టాడు. వాళ్ళ అమ్మమ్మ కోరికలు తీరకుండానే చనిపోయేలా చేశాడు. తనెంత వెధవా! ఇప్పుడు అతను చెప్పగలిగేది ఒకటే, పల్లవి నన్ను క్షమించు. రాహుల్ కళ్ళల్లో పశ్చాత్తాపం, జాలి నింపుకుని పల్లవి పక్కన మోకరిల్లాడు. ఆమె చేతిని పట్టుకోవాలని చేయి చాచాడు. కానీ పల్లవి అతని చేతిని విదిలించుకుంది. ఆ క్షణంలో ఆమె కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. ఆమె పొడవాటి జుట్టు చిందరవందరగా ఉంది. ఆమె వేసుకున్న తెల్లటి సంతాప వస్త్రాలు నలిగిపోయాయి. ఆమె చూడడానికి ఏమాత్రం పద్ధతిగా లేదు. కానీ పల్లవికి ఆ ధ్యాస లేదు. ఇప్పుడు ఆమె దేని గురించి పట్టించుకోవటం లేదు. ఎందుకంటే ఆమె మనసు చచ్చిపోయింది. ఇతరుల అభిప్రాయాల గురించి ఆమెకు ఇకపై ఏ మాత్రం పట్టింపు లేదు. పల్లవి రాహుల్ వైపుకు నిర్వీకారంగా చూసి ఇలా అంది, రాహుల్ గారు, ఇక దయచేసి మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. ఆ మాట వినగానే రాహుల్ గుండె అగాధంలోకి పడిపోయింది. ఆమె అతన్ని రాహుల్ గారు అని పిలిచింది. అతను పని మీద ప్రయాణం కోసం విదేశాలకు వెళ్లే ముందు ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి మెరిసే కళ్ళతో చూస్తూ బంగారం అని పిలిచింది. ఆమె ఆ మాట చెప్పిన తీరు ఎంత తీయగా ఉంది అంటే అతని గుండె కరిగిపోయింది. ఆ క్షణం నుండి తన మిగిలిన జీవితం ఆమెతోనే గడపాలి అని అతను కోరుకున్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆమె గొంతులో ఎందుకింత నిర్లక్ష్యం, ఎందుకింత బాధ, ఎందుకింత అసహ్యం? అతను ప్రార్థన మందిరం నుండి వెళ్ళిపోతే వాళ్ళిద్దరికి ఇకపై ఒకరితో ఒకరికి సంబంధం లేనట్టు ఆమె మాట్లాడుతుంది. ఇది గ్రహించగానే రాహుల్ అందమైన ముఖం ఒక్కసారిగా పాలిపోయింది బాధతో. అతని కళ్ళల్లో వెంటనే చేదు నిండింది. కానీ అతను ఇంకా వివరించాలి అనుకున్నాడు. పల్లవి, నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉన్నావు అని. కానీ నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియలేదు. కానీ అతని మాటలు పూర్తి చేయకముందే పల్లవి అడ్డుపడింది కోపంతో. రాహుల్ గారు, నన్ను పోలీసుల్ని పిలవమంటారా? రాహుల్ తన మాటలకు నమ్మలేకపోయాడు. ఆమె ఇంత జాలి దయ లేకుండా ఎలా ఉండగలదు? కానీ అతని గుండె కూడా భయంతో కొట్టుకుంది. ఆమెను కోల్పోలేనని అతనికి తెలుసు. ఆమెకు కోల్పోయే శక్తి అతనికి లేదు. మరి వదులుకోవడానికి ఇష్టపడక అతను మళ్ళీ ఆమెను పట్టుకోవడానికి చేయి చాచాడు. పల్లవి, నన్ను క్షమించు, దయచేసి క్షమించు. అయితే అతని పశ్చాత్తాపం చాలా ఆలస్యమైంది. పల్లవి ఏమాత్రం చెల్లించలేదు. పైగా అతని ముఖం మీద అరిచింది, నా కళ్ళ ముందు నుండి వెళ్ళిపో. పల్లవి రాహుల్ని క్షమించలేకపోవటం ఇక అక్కడ ఉన్న వాళ్ళకి కూడా నచ్చలేదు. ఆమె తన కొడుక్కి సహాయం చేయాలి అనుకుంది. కానీ అతను ఇక్కడే ఉంటే ఏ ప్రయోజనం లేదని ఆమెకు తెలుసు. అతని ఉనికి పల్లవిని మరింత రెచ్చగొడుతుంది. అందుకే ఆమె పిడికిలు బిగించి రాహుల్ వీపు మీద ఒక పోటు పొడిచి ఇలా అంది, బయటికి పో, బయటకు పోయి మోకాళ్ళ మీద ఉండు. రాహుల్ పల్లవి వైపుకు చూసినప్పుడు పల్లవి కళ్ళు శూన్యంగా ఎర్రగా ఉన్నాయి. నిజానికి ఆమె కన్నీళ్లను ఆపుకోవటానికి చాలా ప్రయత్నించింది. ఆమె అతని వైపుకు కన్నెత్తి కూడా చూడలేదు. రాహుల్ కదలకుండా నిలబడ్డం తను గమనించింది. అతను వెళ్ళటాన్ని ఇష్టపడటం లేదని స్పష్టంగా తెలుస్తుంది పల్లవి వదిలి. ఇక తనకి సుజాతకు వేరే దారి లేక అతని ప్రార్థన మందిరం నుండి బయటికి లాక్కెళ్లి గుమ్మం దగ్గర మోకాలపై నిలబెట్టింది. రాహుల్ ఎప్పుడు ఇలా పీక్కుపోయినట్టు కనిపించలేదు. ఇప్పుడు అతను అలా చూసి ఇక తను తిట్టకుండా ఉండలేకపోయింది. చేసిన కర్మ అనుభవించక తప్పదు. ఇక్కడే మోకాళ్ళ మీద ఉండు. పల్లవి కోపం తగ్గేదాకా కదలకు. రాహుల్ తలదించుకున్నాడు. అతను ఏమీ మాట్లాడలేదు. కొద్దిసేపటికే బయట వర్షం మొదలయ్యింది. చూస్తూ ఉండగానే అది మరింత ఎక్కువయ్యింది. రాహుల్ ప్రార్థనా మందిరం
పక్క తలుపు దగ్గర మోకాలపై ఉన్నాడు. వర్షం అతని ఖరీదైన సూటును తడిపేసింది. కానీ అతను పట్టించుకోలేదు. ఎంత చలిగా ఉన్నా అక్కడే మోకాలపై ఉన్నాడు. అతన్ని చూసిన వాళ్ళు అతను మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడుతున్నాడని అనుకున్నారు. పల్లవి తల పైకెత్తినప్పుడు ఈ దయనీయమైన స్థితిలో ఉన్న రాహుల్ని చూసింది. ఇదే కనుక గతంలో జరిగి ఉంటే ఆమె మనసు అప్పటికే కరిగిపోయి అతన్ని క్షమించడానికి అయితే సిద్ధపడేది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఈసారి ఆమె అతన్ని ఉనికినే పట్టించుకోలేదు, అతన్నే పట్టించుకోలేదు. ఒక వ్యక్తిపై ప్రేమ నెమ్మదిగా కరిగిపోయినప్పుడు ఇలాగే ఉంటుందేమో. ఆమెకు అతనిపై ఇక ఎలాంటి భావనలు లేవు. అతన్ని చూసినప్పుడు ఆమె ప్రశాంతంగానే ఉంది, బాధ లేదు. ఎవరో అపరిచితిని చూస్తున్నట్టు. మధ్యాహ్నం కళ్యాణ్ ప్రార్థనా మందిరానికి వచ్చాడు. అతన్ని రాకను ఊహించిన పల్లవి ఆశ్చర్యపోయింది. కళ్యాణ్ రాహుల్ని కన్నెత్తి కూడా చూడకుండా దాటుకుని వెళ్ళాడు. కళ్యాణ్ ఫోటో ముందు నిలబడి శ్రద్ధాంజలి పుష్పగుచ్చం కింద పెట్టి గౌరవంగా తల వంచి నమస్కరించాడు. తర్వాత అతను పల్లవి దగ్గరికి నడిచాడు. మరి ఇంతటితో రాహుల్ పల్లవిల బంధం అయిపోయినట్టేనంటారా? మరి రాహుల్ చేసింది కూడా తప్పే కదండి. ఒకసారి ఆడదాని మనసు విరిగిపోతే అది అతుక్కోవడం కష్టం, అది ఎవరికైనా సరే. చూద్దాం మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.